అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అద్రిపోయే ఇంగ్లీష్ ఇడియం అదేనండి ఒక ఇంగ్లీష్ జాతీయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. అసలు పాత గొడవలను, ముగిసిపోయిన వివాదాలను మళ్లీ మళ్లీ ఎందుకు తవ్వకూడదు, ఆ విషయాలను అక్కడే ఎందుకు వదిలేయాలి అనేది ఈ ఇడియం ద్వారా చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ పదాన్ని ఎప్పుడు ఎలా వాడాలో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. వెల్కమ్ టు ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి కొంచెం హైప్ ఇవ్వండి అండ్ లైక్ ద వీడియో. అవును, ప్లీజ్ గివ్ హైప్ అండ్ లైక్ ద వీడియో. అలాగే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ ఇంగ్లీష్ ఫ్రేజ్ ద్వారా అనవసరమైన పాత విషయాలను ఎలా వదిలేయాలి, ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సరే, దీని అసలు మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ ఆస్క్ అబౌట్ ద పాస్ట్, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. దీని అర్థం అక్షరాల చెప్పాలంటే నిద్రపోతున్న కుక్కల్ని లేపొద్దు అని. అంటే సమసిపోయిన గొడవలను లేదా పాత విషయాలను మళ్లీ తవ్వి అనవసరంగా కొత్త గొడవలు పెంచుకోవద్దు అని అర్థమనమాట. ఎంచక్కా ప్రశాంతంగా ఉన్న విషయాన్ని కదిలిచి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడమెందుకు చెప్పండి? అదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ దిస్. అసలు ఈ వాక్యం ఎక్కడ్నుంచి వచ్చిందో, దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూద్దాం. ఇది ఏకంగా 13వ శతాబ్దం నాటి పాత సామెత. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక కుక్కను మనం కావాలని కెలిగితే అది కోపంతో కరుస్తుంది కదా. అలాగే గతంలో జరిగిన గొడవలు ఎప్పుడో సద్దుమణిగాక మళ్లీ వాటి గురించి మాట్లాడితే ఆ పాత కోపాలు మళ్లీ బయటకొచ్చి కొత్త సమస్యలు వస్తాయి. అందుకే వాటిని అస్సలు కదిలించకూడదు అంటారు. ఈ రెండు విషయాలను అలా పోల్చి చూస్తే అందులో ఉన్న ఆంతర్యం చాలా అద్భుతంగా అర్థమవుతుంది కదా. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలిస్ట్రేట్స్. ఈ వాక్యాన్ని మన రియల్ లైఫ్లో ఎలా వాడాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, దే స్టాప్డ్ ఫైటింగ్, సో జస్ట్ లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు కంప్లైన్ అబౌట్ ది ఓల్డ్ రూల్స్ బట్ ఐ డిసైడెడ్ టు లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. దీని అర్థమేంటంటే పాత నిబంధనల గురించి ఫిర్యాదు చేయాలనుకున్నాను, కానీ ఆ గొడవ మళ్లీ ఎందుకులే అని వదిలేశాను అని. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే, డోంట్ బ్రింగ్ అప్ ద మిస్టేక్ హీ మేడ్ లాస్ట్ ఇయర్, లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. చూశారుగా ఎంత చక్కగా ఈ వాక్యాలు అమరాయో. రైట్, ఇప్పుడు ఈ ఈడియంను కరెక్ట్గా, స్పష్టంగా ఎలా పలకాలో చూద్దాం. దీని ఒక 4 చిన్న స్టెప్స్గా డివైడ్ చేసి నేర్చుకుందాం. స్టెప్ 1 లెట్, స్టెప్ 2 స్లీపింగ్, స్టెప్ 3 డాగ్స్ అండ్ స్టెప్ 4 లై. ఈ 4 పదాలను కలిపి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అని చాలా తేలికగా, స్పష్టంగా పలకవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్, కాబట్టి ఒకసారి అందరం దీన్ని గట్టిగా ప్రాక్టీస్ చేసి చూడాలి. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అత్యుత్తమమైన నిర్ణయం. ఇవాల్టికి ఒక చిన్న ఛాలెంజ్. ఎప్పుడైనా సరే గొడవ ఎందుకులే అని లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అంటూ పాత విషయాలను వదిలేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆ అనుభవాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోవాలి. ఈ వివరణ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాం. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అండ్ ఎంజాయ్ పీస్. మళ్ళీ మనం డే 64లో కలుద్దాం. నమస్కారం.